మిమ్మల్ని కూటమి ఎందుకు టార్గెట్ చేస్తుంది? మీపైన చాలా కేసులు పెట్టి ఎక్కువ కేసులు నమోదైన ఎవరిపైన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన అంటే మీరే కనపడుతున్నారు. ఎందుకు మీరంత టార్గెట్ అయ్యారనుకుంటున్నారు? ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్ని కేసులు అయినాయి సార్ ఇప్పటికి? 8 కేసులు పెట్టారు. 6 నెలల్లో 8 కేసులు అయినాయి. మేమేమంటామంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మందిని గెలిచాం. 11 మంది మీద కేసులు పెడుతూనే ఉన్నారు. అధికంగా నా మీద ఎందుకు పెడుతున్నారు అంటే, నా నియోజకవర్గంలో అత్యంత దారుణంగా వీళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి దానిలో వ్యాపార కోణంలో చూస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇది వారి యొక్క పార్టీకి చేటు తీసుకొచ్చేటటువంటి విషయం కాబట్టి ఆ గొంతును నొక్కేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటిగా ఇది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తప్పిదాలని మేము ఎత్తి చూపగలుగుతున్నాం. ట్విట్టర్ వేదికగా కానీ, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ద్వారా కానీ మేము మాట్లాడుతున్నాం. సో ఎవరూ మాట్లాడకుండా చేయడమే వారి విధానం కాబట్టి కేసుల ద్వారా భయపెట్టి ఆర్థికంగా లేకపోతే ఇంకొక విధంగా ఏదో ఒక విధంగా వంచి వారిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలనేది వారి విధానం కాబట్టి కేసులు పెట్టారు. వాటికి భయపడేది లేనే లేదు. అది అనేక సందర్భాల్లో కూడా నేను స్పష్టం చేశాం. ఒక విషయం అయితే చాలా స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చిట్ట చివరి ఎలక్షన్స్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ చిట్ట చివరి అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటుంది వాస్తవం. ప్రజల్ని ఏ విధంగా ఆదుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ అబద్ధపు ప్రచారాలతోటి, అసత్యపు వాగ్దానాలతోటి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ పాపం ఊరక పోదు. ఇది ఖచ్చితంగా తను తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ రాష్ట్రంలో అత్యంత ఘోరమైనటువంటి స్థితికి ప్రజల్ని నెట్టవేయిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మనకు ఒకవైపున ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మనం ఆర్థికంగా ఏవైతే గ్రోత్ సాధించగలిగేటటువంటి మనకున్న వనరులు ఏదైతే కోస్ట్ ఎక్కువగా ఉంటే అక్కడ పోర్టుల నిర్మాణం జరుగుతుంటే వాటిని అటకెక్కిచ్చేశారు. మెడికల్ కాలేజీలు వచ్చి బిడ్డలు చదువుకొని మంచి భవిష్యత్తుకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్తారంటే ఆ మెడికల్ కాలేజీలని అటకెక్కించినటువంటి పరిస్థితి, రైతుల్ని ఒకవైపు నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, విద్యుత్ రేట్లు పెంచి సామాన్యుల జనాలు నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి. అసలు వర్క్ చేయడానికి ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో? ఏముంది వర్క్ చేయటానికి? ఇవన్నీ కూడా మరచి ప్రతి విషయం ఉన్నటువంటి వనరులను మొత్తం దోచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటి అని అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇసుకని వ్యాపారంగా మార్చేశారు, వ్యాపార వస్తువుగా మార్చి ఎక్కడికొక్కడ ఆ ఇసుక రీచుల్ని తయారు చేసి దానికి కాపలాగా పోలీసు వారినే పెట్టుకొని వేరే వాళ్ళు ఎవరు వ్యాపారం చేయకుండా పోలీసు వారిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఇసుకని దోచేసుకుంటున్నారు. 900కి 800కి వేరే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళతోటి ఒక చోటకి డంప్ చేయించుకొని 1200 నుంచి 2000 రూపాయలు ఒక టన్ను అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఉచిత ఇసుక ఎక్కడ ఉంది సార్? కార్మిక రంగాన్ని మోసం చేస్తున్నారు, భవన నిర్మాణ రంగాన్ని మోసం చేస్తున్నారు, రైతులని మోసం చేస్తున్నారు, విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు, ఉద్యోగస్తులను మోసం చేస్తున్నారు. ఏ వ్యవస్థను పట్టించుకుంటున్నారు? ఎందుకు 1,12,000 కోట్ల రూపాయలు 19,000 కోట్ల అప్పు చేశారో ఇది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరంతా వీటికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కుతున్నారు. పార్టీ పిలుపు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనంలోకి వస్తున్నారు? ఆయన ఎప్పుడు బయటకు వస్తున్నారు? ఆయన ఎక్కడ వస్తారు? అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. జనవరి నుంచి అని అనుకుంటున్నాం. ఇంకా షెడ్యూల్ ఖరారు అవుతుంది. ఈ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటానికి జగనన్న కూడా సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలో ప్రజాక్షేత్రంలోకి వస్తారు.